హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మా నెల్లూరు స్పెషల్ తొలి ఏకాదశి. నెల్లూరు జిల్లాలో వాళ్ళు పేలపిండి చేసుకుంటాం. మేము బియ్యంతో చేసుకుంటాము. అంటే మాకు ఇక్కడ మెయిన్ క్రాప్ వరి. సో ఇంకా మాకు బియ్యంతోనే వడ్లతోనే చేసుకుంటాం ఏదైనా ఫస్ట్ టైం కాబట్టి, తొలి పండగ కాబట్టి. ఇది పేలపిండని రైస్ని ఇట్లా వేయించాలి దోరగా రెడ్డిష్లో. నేను మళ్ళీ చూపిస్తాను ఏ కలర్ వచ్చేంత వరకు వేయించాలని. ఇట్లా లావుగా ఉన్న కడాయిలోనే వేయిస్తే తొందరగా మాడకుండా, రైస్ కానీ ఏదైనా వేసిన పప్పులైనా ఇట్లా లావుగా ఉన్న దాంట్లో వేయించుకుంటే బాగుంటుంది. పోనన్నా పో, వస్తున్నాడు పో అన్నయ్య, వస్తున్నాడులే పో, తొలి వస్తున్నాడు. నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇట్లా బియ్యాన్ని, ఇది వెరీ సింపుల్. రైస్ని ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసేసేయాలన్నమాట. నేను మళ్ళీ ఆ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ రైస్ ఏ కలర్లోకి రావాలో చూడండి. ఫస్ట్ రైస్ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి కదా. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే కాసేపటికి ఇంకా అవి అమురుకునేటప్పటికి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇంకొకసారి ఇలా చేసుకోండి. మేము ఒక తొలి ఏకాదశి రోజే కాదు, ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చేసుకుంటాం. పేలపిండి అంటారు దీన్ని. ఇలా ఇలా గ్యాస్ మీద ఇట్లా దించుకున్నామంటే మనం చల్లారేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఓకేనా? బియ్యం చల్లారాక ఈ కలర్లో వస్తాయి, గోల్డెన్ బ్రౌన్లోకి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని, మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకబరకగా అయినా సరే. మిక్సీలో వేస్తే వాళ్ళు ఎట్లాగో మనకు మెత్తగా రాదు కదా. బెల్లం పొడి కొట్టుకొని ఇట్లా, నేను 2 గ్లాసులు పిండి వేస్తున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్. 4 గ్లాసు వాటరు. ఇది 2 గ్లాస్ ఉంటుంది మినిమం అనుకోండి. అదేంత మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి. ఇది ఈ తొలి ఏకాదశి రోజనే కాదు, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. 4 గ్లాసెస్ వాటర్ పోసేసాక ఎలాచి పౌడర్ ఈ వాటర్లో వేసేసి స్టవ్ మీద పెట్టేసేసి బాగా కరిగేదాకా, బెల్లం కరిగితే వడపోసేసుకున్నాం అనుకో, చెత్త ఏమన్నా ఉన్నా ఈ ఎలాచి పొట్టు మొత్తం ఫ్లేవర్ అంతా దిగేస్తుంది కదా. మొత్తం కరిగి వాటర్ వస్తాయి, అవి వడపోసుకోవాలి. ఇలా బెల్లం వాటరు, వడపోసుకున్న వాటరు ఎలాచి వేసి వడపోస్తున్నాం కదా. ఈ వాటర్ ఇలా తెల్లితే బాగా తెల్లాలి. నేను 2 గ్లాసెస్ పిండి తీసుకున్నాను, 4 గ్లాస్ వాటర్ పోసాను. పోసి ఇట్లా వేసేసుకోవాలి. కలిపెట్టేటప్పుడు జాగ్రత్తగా కలిపెట్టండి, ఇలా ఉండలు కట్టకుండా. చేతి మీద ఎగిరి పడుతుంది. తర్వాత సింపులే, కావాలనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఎగిరి పడుతుంది అన్నమాట. ఇది కొంచెం కేర్ఫుల్గా. సంగటి గెలికినట్టు ఈ ఉండలన్నీ పోవాలి. ఆవిరి వస్తుంది వీడియోకి కూడా.
బాగా కలబెట్టాలి. పిండి మెత్తగా అవసరం లేదు, కొంచెం బరక అలా అని రవ్వ రవ్వగా కాదు. ఎంత బాగా కలబెడితే చూడండి, ఉండలేకుండా ఇట్లా అయిపోయింది ఆల్మోస్ట్. మీకు అవసరం అనుకుంటే ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదే పేలపిండి అంటే. చల్లారాక ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకోవచ్చు, ఇలా ఒట్టిగానైనా. మీ ఇష్టం, ఎలానైనా బాగుంటుంది.